గ్రహాంతరవాసులు ఉన్నారా? ఈ భూమి మీద లాగానే ఈ అనంత విశ్వంలో కూడా ఎక్కడో గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకన్నా చాలా తెలివైనవారని, వారే గ్రహాంతరవాసులు ఆంగ్లం ఏలియన్స్ అంటూ ఉంటారు. వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పళ్ళాలు ఫ్లయింగ్ సోసస్ లేదా గుర్తించబడని ఎగిరే వస్తువుల ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం. గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు, పరిణామం ఎవల్యూషన్ మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి అవకాశం లేకపోలేదు. ఆ జీవులు క్రమేణా పరిణామం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. మన సౌరమండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు. భూమికి సమీపంలో ఉన్న మార్స్ కుజ లేదా అంగారక గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇటీవల పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజగ్రహం మీదకు వెళ్లడానికే ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌరమండలాలలోని గ్రహాల మీది పరిస్థితులు ఎలాంటివో తెలియడానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది. ఆయా గ్రహాల మీద గ్రహాంతర వాసులెవరైనా ఉన్నా వాళ్ళు భూమి దగ్గరకి రావడానికి కూడా అంతే కాలం పడుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి గ్రహాంతర వాసులు ఎక్కడో అక్కడ ఉన్న వారిని మనం చూడడం దాదాపు అసంభవం. మనకన్నా తెలివైన వారా? వారు అప్పుడప్పుడు ఎగిరే పళ్ళాలు సహాయంతో ఈ భూమి మీదకు వస్తూ ఉంటారని, ఆ వాహనాలను చూశామని చెబుతూ ఉంటారు. వాటిని ఫోటోలు కూడా తీశారు. దీన్ని బట్టి చూస్తే వారు మనకన్నా ఎన్నో రెట్లు తెలివైనవారని అనుకోవచ్చు. ఒక వాదన ఉదాహరణకు చీమ కేవలం 2 డైమెన్షన్స్ మాత్రమే గుర్తించగలదు. అలాగే మనుషులు కూడా వారి భౌతికమైన దృష్టితో చూడలేని డైమెన్షన్స్ ఉండి ఉండవచ్చు కదా. గ్రహాంతర వాసులు ఖచ్చితంగా ఉన్నారు. అయితే మనం వారితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకునే యత్నం చేయనే కూడదు. విశ్వాంతరాళాల్లో ఎక్కడో ఖచ్చితంగా ఈ జీవులు మనుగడ సాగిస్తున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు కేవలం ఇతర గ్రహాలపై మాత్రమే కాదు. నక్షత్రాల సరసన, లేదంటే గ్రహాల మధ్యన ఉండే ప్రదేశంలో తేలుతూ కూడా ఉండే అవకాశం లేకపోలేదు. గగనాంతర రోదసిలో కనీసం 100 బిలియన్ల పాలపుంతలున్నాయి. వాటిల్లో కోట్లాది నక్షత్ర సమూహాలున్నాయి. ఇంత సువిశాల విశ్వంలో కేవలం ఒక్క భూమి మీద మాత్రమే ప్రాణికోటి మనుగడ సాగిస్తున్నదనే తుది నిర్ణయానికి రాలేం కదా. ఇన్ని పాలపుంతలు, గ్రహాలు, నక్షత్ర సమూహాలున్నప్పుడు వాటిల్లో గ్రహాంతర వాసులు మనుగడ సాగిస్తున్నాయనుకోవడం ఖచ్చితం సహేతుకమే అవుతుంది. విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, గ్రహాంతరవాసుల లైంగిక దాడి, ఏలియన్స్ మానవులతో శారీరక సంబంధాలను కలిగి ఉన్నాయని, వారి కారణంగా ఒక మహిళ గర్భవతి అయిందనే వార్త ది సన్ వెల్లడించింది. ఓ వ్యక్తి వేసిన సమాచార హక్కు పిటిషన్ ద్వారా ఈ విషయానికి వెలుగులోకి వచ్చింది. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డియా ఇచ్చిన 1500లకు పైగా పేజీల రిపోర్టులో కనీసం 5 సార్లు ఏలియన్, హ్యూమన్ సెక్సువల్ ఎన్కౌంటర్లు జరిగినట్టు పేర్కొంది. లండన్, ఏప్రిల్ 7 గ్రహాంతరవాసులు ఏలియన్స్ నిజంగా ఉన్నారా? హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ఫ్లయింగ్ సాసర్లలాంటి ఏలియన్ స్పేస్షిప్ యుఎఫ్ఓలు నిజమేనా? అంటే అమెరికా ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డిఏ ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే ఇస్తోంది. ఏలియన్స్ ఉండడమే కాదు, 5 సందర్భాల్లో గ్రహాంతరవాసులు మానవులతో శృంగారం జరిపిన ఘటనలు కూడా నమోదయ్యాయని, ఒక మహిళ ఏలియన్స్ వల్ల గర్భం దాల్చిందని లిఖితపూర్వక నివేదిక సైతం ఇచ్చింది. ఈ విశాల విశ్వంలో ఎక్కడో ఒకచోట మనలాంటి బుద్ధిజీవులు, మనకన్నా తెలివైన, టెక్నాలజీ పరంగా మరింత ఉన్నత స్థాయిలో ఉన్న జీవులు ఉండొచ్చని ఒక ప్రతిపాదన. ఒకవేళ వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అయితే మానవజాతి మనుగడకే ముప్పు. అయితే కొందరు పైలట్లు తాము విమానం నడుపుతున్నప్పుడు యుఎఫ్ఓలను చూసినట్టు చెప్పారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తాము ఏలియన్లను, వారి స్పేస్ షిప్స్ను చూశామన్నారు. వీటన్నింటి నేపథ్యంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అడ్వాన్స్డ్ ఏవియేషన్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ AATIP పేరిట 2007 నుంచి 2012 దాకా ఒక ప్రాజెక్టును నిర్వహించింది. అంటే మన వద్ద ఉన్న టెక్నాలజీని మించిన సాంకేతిక పరిజ్ఞానంతో రోదసి నుంచి ఎవరైనా దాడులు చేసే అవకాశం ఉందేమో అంచనా వేసే ప్రాజెక్ట్ అన్నమాట. DA మాజీ చీఫ్ లూయిస్ ఎలిజోండో 2017లో ఈ ప్రాజెక్టు గురించి నోరుజారారు. దీంతో ఈ ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలివ్వాలంటూ సన్ పత్రిక ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద DAని కోరింది. కానీ
వివరాలిచ్చేందుకు డిఏ నిరాకరించింది. ఎట్టకేలకు 4 ఏళ్ల పోరాటం తర్వాత ఇటీవలే 1574 పేజీల నివేదికను సమర్పించింది. గ్రహాంతరవాసుల ఉనికిని అందులో నిర్ధారించింది. అంతేకాదు గ్రహాంతరవాసులు మానవులతో శృంగారం జరిపిన ఘటనలు 5 నమోదయ్యాయని, ఒక మహిళ గర్భం దాల్చినట్టు సాక్షులు పేర్కొన్నారని వెల్లడించింది. నివేదికలో ముఖ్యాంశాలు: గ్రహాంతరవాసుల నౌకలకు సమీపంగా వెళ్లిన విమానాల్లోని పైలట్లు రేడియేషన్కు గురయ్యారు. మరికొందరు మెదడు సమస్యలు, నాడులు దెబ్బతినడం, పక్షవాతం వంటి ఇబ్బందులకు గురయ్యారు. ఏలియన్స్ వల్ల ఆరోగ్య సమస్యలకు గురైన 42 కేసులు వైద్య రికార్డుల్లో నమోదయ్యాయి. రికార్డులకు ఎక్కని ఘటనలు దాదాపు 300. ఏలియన్స్ ప్రభావం వల్ల కొంతమంది కాలం స్తంభించిపోయిన భావనకు గురయ్యారు. ఏలియన్లు మానవులను అపహరించిన ఘటనలు 129 నమోదయ్యాయి. వారి వ్యోమనౌకల వల్ల మానవుల వాహనాలు విద్యుదయస్కాంత ప్రభావానికి గురైన ఘటనలు 77 నమోదయ్యాయి. కాలాన్ని నష్టపోయామని 75 మంది చెప్పగా, 41 మందికి ఏలియన్స్ వల్ల కాలినగాయాలయ్యాయి. 23 మంది కరెంట్ షాక్కు గురయ్యారు. కాలాన్ని నష్టపోవడమంటే, యుఎఫ్ఓలకు దగ్గరగా వెళ్లిన విమానాల్లోని పైలట్లకు 5 నిమిషాలు గడిచినట్లు అనిపించింది. కానీ తర్వాత గడియారం చూసుకుంటే అరగంట గడిచిపోయింది. ఏఐటీటీపీ ప్రాజెక్టులో భాగంగా గ్రహాంతరవాసుల గురించే కాక, దెయ్యాలు, భూతాలకు సంబంధించిన ఘటనలు, వాటి వల్ల గాయపడిన, మరణించిన దృష్టాంతాలను నివేదికలో పేర్కొన్నది. డేవిడ్ వెబర్ యొక్క అవుట్ ఆఫ్ ది డార్క్ ఈ ఉదాహరణకి ఉదాహరణ. ముఖ్యమైన నేపథ్యం ఏమిటంటే, గెలాక్సీ ప్రభుత్వం ఎక్కువగా శాంతియుత శాకాహారులచే నడుపబడుతోంది. ఎందుకంటే వారు తగినంత సమయం ఇస్తే, చివరికి తమను తాము చంపుకోకుండా అంతరిక్షయానాన్ని పొందుతారు. కానీ, అప్పుడప్పుడు, తక్కువ శాంతియుత జాతులు అంతరిక్షయానం సాధించడానికి మనుగడ సాగిస్తాయి. ఈ జాతులు శాకాహారులను భయపెడతాయి మరియు వారు చివరిసారిగా స్కౌట్ చేయబడినప్పుడు మానవత్వం రక్తసిక్తమైంది. కాబట్టి శాకాహారులు కాని జాతిని భూమిని లొంగదీసుకోవడానికి మరియు వలసరాజ్యం చేయడానికి అనుమతిస్తారు. వారికి ఎఫ్టీఎల్ లేదు, కాబట్టి మానవులు ఒకరినొకరు విల్లులు మరియు బాణాలు, కత్తులు మరియు అలాంటి వాటితో చంపడం మరియు శాంతింపజేసే దళం వచ్చే సమయానికి మధ్య, మానవులు సాంకేతికంగా వారిని సంప్రదించి సభ్యత్వం ఇవ్వాల్సిన స్థాయిలో ఉన్నారు. గెలాక్సీ ప్రభుత్వంలో అణు ఆయుధాలు మరియు ప్రారంభ అంతరిక్షయానం. దండయాత్ర చేసే జాతి ఎలాగైనా మానవులను జయించాలని నిర్ణయించుకుంటుంది, ఎందుకంటే వారు అన్ని జాతులను స్వాధీనం చేసుకోవడానికి మరియు వారు అర్హులైనట్లు పాలించడానికి ఆయుధాలను అభివృద్ధి చేయడంలో మానవ బానిసలు సహాయం చేయాలని వారు కోరుకుంటారు. కానీ వారు వివిధ రకాల పాయింటీ స్టిక్స్ కంటే ఎక్కువ ఏమీ లేకుండా స్థానికులతో వ్యవహరించడానికి అలవాటు పడ్డారు. మరిన్ని వివరాలను జోడించడానికి సవరించండి. స్పాయిలర్ల వల్ల పుస్తకం ఎలా ముగుస్తుందో నేను చర్చించడం లేదు. కానీ గ్రహాంతరవాసులు తెలివైనవారు కాబట్టి ఈ పుస్తకం ప్రత్యేకించి మంచి ప్రాతినిధ్యమని నేను భావిస్తున్నాను. వారు ఇంటర్నెట్ ద్వారా మానవత్వం గురించి తెలుసుకోవడం ద్వారా, వాస్తవిక పద్ధతులను ఉపయోగించి సురక్షితమైన ప్రభుత్వ సర్వర్లపై దాడి చేయడం ద్వారా ప్రారంభిస్తారు మరియు ఒకసారి తమకు విషయాలపై హ్యాండిల్ ఉందని వారు భావించినప్పుడు, వారు ప్రధాన సైనిక మరియు ప్రభుత్వ స్థానాలపై రాళ్లను పడవేస్తారు. ప్యాక్ లీడర్లను తొలగించడం వల్ల మానవులందరూ తమ కొత్త పాలకులకు లొంగిపోయేలా బలవంతం చేస్తారని, మనుషులు తాము అనుకున్నట్లే ఆలోచిస్తారని భావించడం ద్వారా వారు తప్పులు చేస్తారు. వాస్తవానికి, మానవులు అలా చేయరు. చివరగా, మానవ ఆయుధాలు మరియు వ్యూహాలతో పరిచయం లేదు, వారు చిన్న ప్యాక్ల ప్రభావాన్ని కూడా చాలా తక్కువగా అంచనా వేస్తారు. నా ఉద్దేశ్యం మానవుల స్క్వాడ్లు. చివరిలో కూడా, గ్రహాంతరవాసులు తాము భూయుద్ధంలో ఓడిపోతామని గ్రహించినప్పుడు, వారు గెలాక్సీ ప్రభుత్వంతో ఇబ్బందుల్లో పడకుండా భూమిని మరియు మానవాళిని పట్టుకోవడానికి ప్రయత్నించడం నుండి వారి ట్రాక్లను కప్పి ఉంచే వరకు వ్యూహాలను మార్చుకునేంత తెలివైనవారు. గ్రహాంతర జీవుల ఏలియన్స్ ఉనికిని గుర్తించేందుకు దశాబ్దాలుగా మనుషుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. శక్తివంతమైన రేడియో సిగ్నళ్లను అంతరిక్షంలోకి పంపుతూ వాటి కోసం అన్వేషణ సాగిస్తున్నారు మానవులు. ఈ అన్వేషణలో భాగంగా శాస్త్రవేత్తలు భూమి పరిమాణంలో ఉండే 2 గ్రహాలను గుర్తించారు. దీనితో పాటు అంతరిక్షం నుంచి ఒక అంతు తెలియని సిగ్నల్ వచ్చిందని కూడా మనం విన్నాం. ఇవి తప్ప గ్రహాంతర వాసుల ఉనికిని ధృవీకరించే బలమైన ఆధారాలేవీ లభించలేదు. అయితే, ఒకవేళ నిజంగానే గ్రహాంతర వాసులు ఉంటే, మనం చేస్తున్న ప్రయత్నాలు వాళ్లకి తెలిసి, వారు మనల్ని గమనిస్తే, భూమిపై జీవరాశి ఉందని వారికి తెలిసే అవకాశం ఉంటుందా? శాస్త్రవేత్తల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది.
మనం నిరంతరాయంగా విశ్వంలోకి సిగ్నల్లను పంపుతున్నామంటే మన ఉనికిని అద్దంలో చూపిస్తున్నట్లే. ఒకవేళ వారు ఏలియన్లు మనల్ని చూస్తే మనల్ని ఏమని గుర్తిస్తారు అని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ జాక్వలిన్ ఫాహెర్టీ ప్రశ్నించారు. మనం వారి కోసం చూస్తున్నామంటే మనల్ని వారు కూడా చూసే అవకాశం ఉంటుంది కదా అన్నారు. ఇప్పటి వరకు గెలాక్సీలో 5500లకు పైగా గ్రహాలు, నక్షత్రాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని బాహ్య గ్రహాలు ఎక్సోప్లానెట్స్గా పిలుస్తాం. కానీ ఈ సంఖ్య ఇంకా ఉంటుంది. మిల్కీ వే గెలాక్సీలో ట్రిలియన్ల కొద్దీ గ్రహాలు ఉండొచ్చని సైంటిస్టుల అంచనా. బాహ్య గ్రహాల్లో జీవరాశి ఉనికి గురించి అక్కడి సాంకేతికత మూలంగా వెలువడి మన దిశగా ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా వచ్చిన రేడియో సిగ్నళ్ల ఆధారంగా కూడా అన్వేషణ కొనసాగిస్తున్నాం. భూమి 100 ఏళ్లుగా అంతరిక్షంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. ఇది 1900ల నుంచి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రేడియో ప్రసారాల్లో చోటు చేసుకున్న మార్పుల వరకు భూగ్రహ ఉనికిని చాటే పరిస్థితులు ఉన్నాయని అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఖగోళ పరిశోధకులు హోవర్డ్ ఐజాక్సన్ అన్నారు. ఆ సమయంలో ప్రజల దగ్గర ఉన్న రేడియాల్లోని రిసీవర్లు అంత శక్తివంతమైనవి కానందున పంపే రేడియో సిగ్నళ్లను శక్తివంతంగా పంపాల్సి వచ్చింది అని అన్నారు. టీవీ షోల నుంచి మొదలుకొని శాటిలైట్ కమ్యూనికేషన్ల వరకు రేడియో తరంగాల ప్రసారాలపైనే ఆధారపడి పని చేస్తున్నాం. అయితే వీటిని అంతగా గుర్తించలేని పరిస్థితి ఉంది. రేడియో స్టేషన్లు కూడా తమ ప్రసారాలు అంతరిక్షంలోకి చేరాలని అనుకోవడం లేదు. నేలకు పరిమితమైతే చాలని అనుకుంటున్నాయి అని అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ పరిశోధకులు థామస్ బియట్టి అన్నారు. అయితే మొబైల్ సిగ్నళ్ల వంటివి బహుశా గుర్తించి ఉండొచ్చు. అయితే అన్ని సిగ్నళ్లు గుర్తించేలా ఉండవు. సౌర వ్యవస్థలో చాలా వ్యోమనౌకలు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ కదలికలను పరిశీలిస్తున్నాయి. బృహస్పతి, అంగారక గ్రహాలతో పాటు సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహాలను కూడా అన్వేషిస్తున్నాయి. నాసా వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ భూమికి 24 బిలియన్ కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై అంతరిక్ష కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్సన్ 20 కిలోవాట్ల శక్తితో ప్రసారమయ్యే సిగ్నళ్లు అంతరిక్షంలోని ఇతర నక్షత్రాలను చేరగలవు అని ఈ ఏడాది ఏప్రిల్లో అంచనా వేశారు. 2300 సంవత్సరం నాటికి భూమి నుంచి పంపే సిగ్నళ్లను 1000కి పైగా నక్షత్రాలు వినగలుగుతాయని అన్నారు. 2031 నాటికి భూమికి దగ్గరగా ఉండే గ్రహాలు, నక్షత్రాలు ఈ తరంగాలను విశ్లేషించి తిరిగి భూమికి పంపేంతగా మెరుగుపడతాయని అన్నారు. ఒకవేళ గ్రహాంతర ఖగోళ పరిశోధకులు ఏలియన్ ఆస్ట్రనామర్స్ గనుక శ్రద్ధతో ఉంటే గనుక వారు మనం పంపే సిగ్నళ్లను రిసీవ్ చేసుకోవడానికి ముందే మన గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తున్న సమయంలో వారు భూగ్రహాన్ని చూసి ఉంటే గనుక సూర్యరశ్మి భూగ్రహంపై పడినప్పుడు వాతావరణం, పలు రకాల వాయువులను కూడా చూసి ఉండొచ్చు. 2021లో భూమికి 300 కాంతి సంవత్సరాలోపునే దాదాపు 2000 నక్షత్రాలు ఉన్నాయని ఫాహెర్టీ గుర్తించారు. ఇవన్నీ ట్రాన్సిట్ ను చూడగలవని అన్నారు. ఇది ప్రపంచాల సమూహం అని ఫాహెర్టీ అన్నారు. భూగ్రహంపై జీవరాశి మనుగడ ఉందనడానికి ఆక్సిజన్, నైట్రోజన్, నీటి ఆవిర్లు సూచికలుగా ఉండే అవకాశం ఉందని యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోకెమిస్ట్ పాల్ రిమ్మెర్ చెప్పారు. స్థిర ద్రవరూపంలో ఉన్న సముద్రం కూడా సూచికనే అన్నారు. నైట్రోజన్ డై ఆక్సైడ్ కూడా కొన్ని సంకేతాలను వదులుతుంది. ఈ వాయువు మండించడం వలన వెలువడేది అని స్పెయిన్లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త హెక్టార్ సోకాస్ నవర్రో అన్నారు. దీని వలన వారికి మనం ఇక్కడ ఏదో మండిస్తున్నామని తెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏరోసిల్స్, రిఫ్రిజిరెంట్స్ ఇతరత్రాల నుంచి ఉద్గారమయ్యే క్లోరోఫోరో కార్బన్లు కూడా మన గ్రహంపై పరిశ్రమల ఉనికిని తెలియజేస్తాయి. ఇలాంటివి కేవలం సాంకేతికతతోనే సాధ్యపడతాయి అని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఖగోళ పరిశోధకులు మేసీ హడ్సన్. కేవలం రేడియో సిగ్నళ్లు, వాతావరణంలోని ఇతర కాలుష్య కారకాలే కాకుండా విద్యుద్దీపాలు కూడా మన ఉనికిని తెలిపేవే. 2021లో బియట్టి విశ్లేషణను అనుసరించి దీపాల నుంచి వెలువడే సోడియం ఉనికిని వాతావరణంలో గుర్తించొచ్చు. ఇది సహజమైన ప్రక్రియలో ఉత్పన్నం కాదు అని బియట్టి అన్నారు. మన టెలిస్కోపుల నుంచి గుర్తించిన ప్రకారం ప్రస్తుతం భూమిపై పట్టణీకరణ గుర్తించదగ్గ రీతిలో అభివృద్ధి చెందలేదు. భూమిపై 1% కన్నా తక్కువ పరిధిలోనే నగరాలు ఉన్నాయి. ఇది ఇంకా వృద్ధి చెందాల్సి ఉంది. హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్లో చూపించినట్లుగా భూగ్రహం మొత్తం ఒకే నగరం ఎక్యుమెనోపలీస్గా మారాలి. లేదా అభివృద్ధి మరింతగా జరిగి
2150 నాటికి ఇప్పుడు ఉన్న పరిస్థితితో పోల్చితే 10 రెట్లు పట్టణీకీకరణ జరిగితే మోడ్రన్ టెలిస్కోపుల్లో మన ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది అని బియట్టి అన్నారు. ఏలియన్ల పరిణామక్రమం వేగంగా అభివృద్ధి చెందిన సాంకేతికతతో ఉన్నట్లయితే వారి టెలిస్కోపుల ద్వారా ఈ పాటికే మనల్ని చూసి ఉంటారు. 100 మీటర్ల అంతరిక్ష టెలిస్కోపును తయారు చేస్తే గనుక దాని సాయంతో గ్రహాంతర ఖగోళ పరిశోధకులు మనల్ని చూడటానికి అవకాశం లేకపోలేదు అన్నారు. ఒకవేళ వారి దగ్గర చిన్న టెలిస్కోప్ మాత్రమే ఉంటే దాని సాయంతో చూస్తే మన గ్రహం చిన్న బిందువు రూపంలో కనిపిస్తుంది. పరిభ్రమిస్తున్న భూగ్రహం అవాసయోగ్యమైనది అని వారు గుర్తించే అవకాశం ఉంది. భూమి నుంచి వచ్చే కాంతి వలన భూగ్రహంలోని సముద్రాలు, భూమి, తీర ప్రాంతాలతో కలిపి ఓ పటం వారికి కనిపించొచ్చు అని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని ఆస్ట్రోఫిజిసిస్ట్ జొనాథన్ జియాంగ్ అన్నారు. కాంతిని నువ్వు గుర్తించినంత కాలం నువ్వు దానిని విశ్లేషించవచ్చు అని జొనాథన్ జియాంగ్ అన్నారు. కాంతిని నువ్వు గుర్తించినంత కాలం నువ్వు దానిని విశ్లేషించవచ్చు అని జొనాథన్ జియాంగ్ అన్నారు. ఇవన్నీ పరిశీలిస్తే ఏలియన్లు మనల్ని గుర్తించాలని మనం నిజంగానే ప్రయత్నిస్తున్నామా అన్న ప్రశ్న తలెత్తుతుంది. కానీ మనం చూసే సినిమాల్లో చాలాసార్లు మనం ఏలియన్ల నుంచి ఆక్రమణలకు గురైనట్లుగానే చూస్తుంటాం అన్నారు బియట్టి. వాస్తవానికి శాస్త్రవేత్తలు మన ఉనికిని ఏలియన్లు గుర్తించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విశ్వంలోకి సందేశాలు పంపుతున్నారు. 1974లో ప్రత్యేకంగా రూపొందించిన అరేసిబో రేడియో టెలిస్కోప్ ద్వారా అత్యంత శక్తివంతమైన రేడియో తరంగాలను విశ్వంలోకి పంపారు. ఈ తరంగాలు మానవ ఉనికి గురించి తెలిసేలా చేసేవి. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఎడింబరా యూనివర్సిటీలో ఖగోళ పరిశోధకులు బెత్ బిల్లర్ నేను హాలీవుడ్ చిత్రం ఇండిపెండెన్స్ డే తరహాలో ఏమీ జరగదని గట్టిగా అనుకుంటున్నాను అన్నారు. ఒకవేళ యుద్ధం లేదా ఏ ఇతర కారణాల వలన గాని మానవజాతి అంతరించకుండా భూమిపై మానవ మనుగడ కొనసాగితే గనుక అంతరిక్షంలో భూగ్రహం ఉనికి అంతరిక్షంలో గుర్తించదగినదిగా మారొచ్చు. ప్రస్తుతం మన భూమి చుట్టూ ఉన్న శాటిలైట్ల సమూహాలను గ్రహాంతర ఖగోళ పరిశోధకులు గుర్తించొచ్చు. కానీ అందుకు కొన్ని ఏళ్ల సమయం పట్టొచ్చు. ఇది ఎలాంటిదంటే మనం ఒక్క కారు నుంచి మొదలుపెట్టి బిలియన్ల కార్లకు చేరుకునే క్రమం లాంటిది. కానీ బిలియన్ల కొద్దీ కార్లను చేరుకోవడానికి కొన్ని దశాబ్దాల సమయమే తీసుకున్నాం కదా అన్నారు సోకాస్ నవార్రో. ఇదిలా ఉంచితే మనం తొలుత మనమే గ్రహాంతర వాసులను సంప్రదించాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి అందుకోసం మనం ఇంకా చాలా ప్రయత్నాలు చేయాలి. వారు ఏలియన్లు మనల్ని గుర్తించేలా అరేసిబో సందేశాల వంటివి పంపాలి. ఈ ప్రయత్నాలు పరిమితంగానే జరిగాయి. ఇలా అని నా అభిప్రాయం మాత్రమే కాబట్టి నేను అంతరిక్షంలోకి సందేశం పంపి ఏదైనా సమాధానం వస్తుందేమో అని ఆశిస్తాను అని రిమ్మెర్ అన్నారు. ఒకవేళ ప్రజలు కూడా సానుకూలంగా ఉంటే గనుక ఓ ఆలోచన చేయొచ్చు. అంతరిక్షంలో పెద్ద నిర్మాణాలను చేపట్టొచ్చు అని బియట్టి అన్నారు. ఒక పెద్ద గ్రహంలాంటి పరిమాణంలో త్రిభుజం లేదా చతురస్రం ఆకారంలో సన్నటి కృత్రిమ పదార్థంతో నిర్మించాలి. ఇది ఏలియన్లకు కృత్రిమమైనదిగానే అనిపిస్తుంది. మనం ఒకవేళ గ్రహాంతర వాసుల దృష్టిని ఆకర్షించాలంటే ఇది ఖచ్చితంగా ఉపయోగపడే ఆలోచనే అన్నారు బియట్టి. ప్రస్తుతానికైతే అంతరిక్షంలో మన ఉనికి తెలిపే అవకాశాలు అంత ఎక్కువగా లేనప్పటికీ గుర్తించదగినవే. వారికేమీ అద్భుతాలు కనిపించాల్సిన అవసరం లేదు అని సెటి ఇన్స్టిట్యూట్కు చెందిన సీనియర్ ఖగోళ పరిశోధకులు సెత్ షోస్తక్ అన్నారు. వారికి కూడా మన దగ్గర ఉన్న సాంకేతికత పెద్ద స్థాయిలో కావాలి అన్నారు. ఇన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రశ్న మాత్రం అలాగే ఉంది. ఇంతకీ ఎవరైనా మనల్ని గమనిస్తున్నారా?